దసరా, దీపావళి, వినాయక చవితి వంటి పండుగలు దేవతలు నిర్ణయించిన పండుగలు. కానీ సంక్రాంతి ప్రజలే మొదలుపెట్టిన పండుగ. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు ఇంటికొచ్చినప్పుడు రైతులు సంతోషంగా చేసుకునే వేడుకలే కాలక్రమంగా సంక్రాంతిగా మారాయి. తెలుగు ప్రజల్లో సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో దానికి ముందు రోజు వచ్చే భోగి పండుగ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భోగి పండుగ నాడు వేకువజామునే లేచి భోగి పంటలు వేసి సంబరాలు చేసుకుంటారు. ఆ తర్వాత భోగి పళ్ళని పిల్లలపై పోసి పేరంటం చేస్తారు. గుప్పిటి నిండా రేగిపళ్ళు, చిల్లర పైసలు, బంతిపూల రెక్కలు, చెరుకు ముక్కలు పట్టుకుని పిల్లల చుట్టూ తిప్పి దిష్టి తీస్తారు. భోగి పండుగ నాడు రేగిపళ్ళు భోగిపళ్ళగా మారతాయి. భోగి పండుగ నాడు రేగిపళ్ళని భోగిపళ్ళగా భావించడానికి సహేతుకమైన కారణమే ఉంది. పురాణ కాలంలో సాక్షాత్తు నరనారాయణులు రేగు చెట్టు కింద కూర్చుని మహాతపస్సు చేయటమే కాదు, ఇక్కడే తమ ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ రేగి చెట్టు ఎలాంటి కష్ట నష్టాలనైనా తట్టుకుని బతకగలుగుతుంది. రేగుపళ్ళు తినడానికి రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యరీత్యా ఎంతో శ్రేయస్కరమైనవి. సాధారణ జలుబును తగ్గించే గుణాలు దీనిలో మెండుగా ఉంటాయి. అంతేకాదు, సంతానలేమితో బాధపడుకున్న వాళ్ళకి ఇది దివ్య ఔషధం అని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉంటారు. అందుకే నరనారాయణులకు ఎంతో ఇష్టమైన ఈ రేగుపళ్ళనే భోగిపళ్ళుగా పిలుస్తారు. అయితే భోగి పండుగ నాడు పిల్లలకి దిష్టి తీసి రేగుపళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. సాధారణంగా భోగిపళ్ళను 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలకే పోస్తారు. చిన్న వయసు పిల్లలు కాబట్టి భోగిపళ్ళు పోయడం ద్వారా వారిలో రోగనిరోధక శక్తి పెరగడమే కాదు, దుష్టగ్రహాల నుంచి రక్షణ కలుగుతుందని నమ్ముతారు. అంతేకాదు, దీనిలో ఉండే ఔషధ లక్షణాలని దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయంగానూ భోగిపళ్ళు పోయడం మంచిదేనని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తున్నారు. ఇక సంక్రాంతి వేడుకలో గొబ్బెమ్మలకు కూడా ప్రముఖ స్థానం ఉంది. కన్నెపిల్లల ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి వాటికి రంగురంగుల పూలతో అందంగా అలంకరించి పాటలు పాడుతూ వేడుకలు జరుపుకుంటారు. శ్రీకృష్ణుడి చుట్టూ గోపికల చేర ఆడినట్టుగా ఈ గొబ్బెమ్మల్ని శ్రీకృష్ణుడి ప్రతిరూపాలుగా భావించి పెళ్లికాయన అమ్మాయిలు వాటి చుట్టూ తిరుగుతూ గోపి పాటలు పాడుకుంటారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.